10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Boom! అవును, న్యూ ఇయర్ అంటే న్యూ ప్లాన్స్, న్యూ రెజల్యూషన్స్ ఉంటాయి కదా. మరి నా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటి? నాదేముంటాయిలే, ఎప్పుడులాగా రెండే ఉంటాయి. ఒకటి నా బుజ్జి అమ్మతో హ్యాపీగా ఉండటం, రెండు నా సాయి గారితో సంతోషంగా ఉండడం. రైమింగ్ బాలే, పర్లే, ఎమోషన్ ఉంది కదా, అది చాలు. ఈ హ్యాపీనెస్లోకి ఎలాంటి నెగటివ్ ఎనర్జీ రాకూడదు. నేను ఇలాగే హ్యాపీగా నవ్వుతూ ఉండాలో. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్ ముసలమ్మ. కరెక్ట్ గా చెప్పావే, వల్లే సెట్ అయిన దానికి. ఏమన్నా అర్థం కాల? ఏంటి సిరి, అప్పుడే చెవుడు కూడా వచ్చేసిందా? అందుకే ముసలమ్మ అనేది నిన్నది. లేకపోతే ఏంటి, ఏమేనంటే ఊరికే కోపం వచ్చేస్తుంది. కానీ నీకు ఇంకా ఎవరే ఈ జనరేషన్ లో కూడా 12 దాకా టైమర్ పెట్టుకొని వెయిట్ చేసి బెలూన్స్ ఊదుకుంటూ కేకులు కట్ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకునేది. సిరి తిందాన్రా. నాకు అంతే వచ్చే, ఇంకేం చేయాలైనా? బయటకి రావాలి. మేము కూడా పప్పులో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఒక్కొక్కళ్ళ 4 పెగ్గలు తాగేసాం. అసలు విస్కీ తాగితే వచ్చే కిక్ తెలుసా నీకు? హ్యాపీ న్యూ ఇయర్ అయినా హ్యాపీ బర్త్డే అయినా ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలి. ముద్దపప్పు ఆవకాయ తప్ప ఏం తెలియదు తనకి. నువ్వు ఓట్కా విస్కీ అంటే తెలుస్తుందా ఏంటి? ఒక్క పెగ్గైనా తాగే చేసా అది. సిరి అసలు ఏం చేసావని ఇందాక నుంచి తిందామని పిలుస్తున్నావు? న్యూ ఇయర్ స్పెషల్ ముద్దపప్పు ఆవకాయ. పిచ్చిన కొడుక, ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఎవరిది? జోక్. సీరియస్ కాదు, జోకే. సీరియస్ రా. యహే, జోక్ చేస్తున్నామని చెప్తున్నాను కదా. పిచ్చిన కొడుక, అప్పటి నుంచి అంటున్నాను కదా సీరియస్ అని. ఒక నిమిషం. అంటే ఇప్పుడు నువ్వు నిజంగానే తాగుదాం అంటున్నావా? ఇందాక నుంచి అదే కథ మొత్తుకుంటున్నాను.
లూప్లో అడిగింది అడుగుతున్నావు. అయినా మందు తాగడం అంటే బాపట్ల వెళ్ళి బాదం పాలు తాగినంత ఈజీ కాదమ్మా, అదో పెద్ద ప్రాసెస్. అయినా నేను అప్పుడప్పుడు లైట్గా తాగితేనే సరదాకి బ్లాక్ చేసేదానివి, అలాంటిది కేవ్ స్ట్రాంగ్ అంత స్ట్రాంగ్గా చెప్తున్నావంటే ఏంటి మ్యాటరు? ఈ సడన్ వెదర్ చేంజ్కి రీజన్ ఏంటబ్బా? వెదర్ చేంజ్ లేదు, ఉప్మా పెసరట్లేదు. ముందైతే అరేంజ్ చేస్తావా లేదా? చూడు కోపంలో రైమింగ్ కూడా సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు ఏదో హీట్లో ఉంటావు, కూల్ అయ్యాక నువ్వే కాంప్రమైజ్ అయిపోతావు. అంత దానికి అవసరం ఇదంతా? రే, లాస్ట్గా అడుగుతున్నాను, అరేంజ్ చేస్తావా లేదా? ఒక్కటే మాట. ఏంటి ఇందాక నుంచి దుబ్బుతున్నావు? ఇందాక చెప్పా కదా మందు తాగడం అంత ఈజీ ప్రాసెస్ కాదని. అందులో బ్రాండ్ సెలెక్షన్ అని, స్టఫ్ సెలెక్షన్ అని ఇలా చాలా ఉంటాయి. అసలు ఆల్కహాల్ అంటే ముందుగా 3 వెరైటీస్ ఉంటాయి: బ్రాండీ, విస్కీ, రమ్. బ్రాండీ విషయానికి వస్తే మన ఇండియాలో ఎక్కువగా తాగే బ్రాండ్స్ ఓల్డ్ అడ్మిరల్, హనీబీ, మ్యాన్షన్ హౌస్. ఇంకా బ్రాండీ తాగే వాళ్ళు సాధారణంగా కొంచెం వాటర్ కలుపుకుంటారు, లేదంటే కొంచెం సోడా కలుపుకుంటారు. వింటర్ అయితే రాగా కూడా కొట్టేస్తారు. ఇంకా రమ్ విషయానికి వస్తే ఓల్డ్ మంక్, బకాడి, మెక్ డబల్స్ నంబర్ 1 ఇవన్నీ బాగా ఫేమస్. రమ్ కూడా వాటర్ అండ్ సోడాలో కలుపుకుంటారు. అయితే కొందరు కోక్ మిక్స్ చేసుకొని స్టైల్గా కూడా తాగుతారు. ఇంకా విస్కీ విషయానికి వస్తే ఇండియాలో రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ, ప్లెండర్ స్ప్రైట్ ఇవన్నీ టాప్ లెవెల్లో తిరుగుతూ ఉంటాయి. విస్కీ తాగే వాళ్ళు కూడా సోడా అండ్ వాటర్ కలుపుకుంటారు. కొందరైతే ఐస్ క్యూబ్స్ వేసుకొని ఫారెన్ హీరోలాగా ఫీల్ అవుతారు. ఇంకా స్టఫ్ విషయానికి వస్తే అదొక పెద్ద సైంటిఫిక్ స్టడీయే. ఎవరి బడ్జెట్ వాళ్ళది. బడ్జెట్ తక్కువ ఉంటే పల్లి, శనగలు, మురుకులు. అదే పెరిగితే చికెన్ ఫ్రై, చికెన్ 65. ఇంకా ఎమోషనల్ వాళ్ళు ఆవకాయతోనే 2 పెగ్లు లాగించేస్తారు. కొంతమంది అయితే స్టఫ్ కంటే ఫ్రెండ్స్ చెప్పేసోదే ఎక్కువగా నములుతుంటారు. అయినా చివరికి బ్రాండీ అయినా, విస్కీ అయినా, రమ్ అయినా గ్లాస్లో పోసేది వాళ్ళే. ఇది చాలా. ఇంకేమైనా తెలియాలా? ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి లాగారు? ఏఐని అడిగా, ఇచ్చింది. మా తల్లే, ఏఐని అభివృద్ధి కోసం వాడమంటే ఈ లెక్కలేని వాటి కోసం వాడుతున్నారా? అయినా నేను ఒప్పుకోను. నా గర్ల్ ఫ్రెండ్ మందు తాగుతుందంటే నాకే కదా చెడ్డ పేరు. రేయ్, జాగ్రత్తగా విను. మ్యాటర్ చాలా సీరియస్ ఉంది. ఇవన్నీ డిస్కషన్స్ వద్దు. అయినా నువ్వు తాగినప్పుడు నాకు కూడా ఇంతే కాలింది. సో అన్నీ క్లోజ్ చేసి ఇది తీసుకో. రేపు కలుద్దాం, సరేనా? అనవసరంగా ఎక్కువ బిల్డప్ ఇచ్చానేమో, పాపం వాడు. అమ్మా, వచ్చేసావా? ఫ్రెష్ అన్నం తినుపో. ఎక్కడికి వెళ్తున్నావు? చేతిలో చీపర్ ఏంటి? పక్కింటి వాళ్ళు మీ దగ్గర ఒక ఎక్స్ట్రా చీపురుంటే ఇవ్వరా అని అడిగారు. నిన్న న్యూ ఇయర్ కదా, వాళ్ళ అబ్బాయి ఫుల్గా తాగొచ్చాడంట. ఇంటర్ స్టూడెంట్. ఇప్పటిదాకా 2 చీపురు కట్టలు బిరికాయి. ఇదిగో 3వ చీపురు కట్ట. అవసరం ఇదంతా. పద ఇంట్లోకి వెళ్దాం. అరే, ఆడికి ఇలా చేయకుండా బుద్ధి రావాలి అంటే 2 తగిలించాలి. అయినా ఆల్కహాల్ని ఎంకరేజ్ చేస్తే జీవితాలు నాశనం అయిపోతాయి. ఆడు ఇంటర్ స్టూడెంట్. నేను 2 నిమిషాలు వస్తా, నువ్వు వెళ్ళు. ఏంటో ఈ కాలం పిల్లలు ఇలా తయారయ్యారు. అయినా నా కూతురు కాబట్టి సరిపోయింది. నా కూతురు బంగారం. ఇన్ని రోజులు తాగుబోతు తాగి యథవ స్మెల్ వచ్చేసింది. అయినా లవర్తో ఫస్ట్ టైం సిట్టింగ్ అంటే ఏదో తెలియని వైబ్రేషన్ ఒంట్లో. యహ 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 యహ. బాట్లేది? మావా, థ్యాంక్స్ రా. నైట్ ఫోన్ చేసి ఆకలేస్తుంది ఫ్రైడ్ రైస్ తీసుకురారా అంటే నా కోసం ఏకంగా ఫుల్ బాటిలే తీసుకొచ్చావురా. నాకు తెలుసురా నా కోసం నువ్వు ఉన్నావని. మావా, చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే నా కోసం ఫ్రైడ్ రైస్ తేలేదురా నువ్వు. అయినా ఏం పర్లేదు, నేను నిన్ను గుర్తుపెట్టుకుంటా మావా, నేను నిన్ను గుర్తుపెట్టుకుంటా. ఇదిగో దీన్ని చంపెత్తా.
ఖచ్చితంగా చంపేస్తా 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 అంటే వాడు కొంచెం లవ్ ఫెయిల్యూర్లో రేయ్ నువ్వు మాట్లాడకు. అయినా గజ తాకపోతుల మధ్య మందు బాటిల్ పెడితే అది మటన్ ముక్కలాగే కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉంచాలని తెలియదా నీకు? డ్రైవింగ్ బాగుంది. ఇప్పుడు అదారా ఇంపార్టెంట్. అయినా నీకంతా జోక్గా ఉంది కదా. సరే వదిలే, నేను నిన్నేం అడగలేదు, నువ్వేం వినలేదు. సిరి అది కాదే. సిరి ప్లీజ్ ప్లీజ్ సిరి. సరే బలవంతం పెడుతున్నావు కాబట్టి, బతిమిలాడుతున్నావు కాబట్టి ఇంకొకే ఒక్క ఛాన్స్ ఇస్తా. ఈసారి ఏమైనా ఫెయిల్ అయ్యావనుకో, నీ గొయ్యి నీతోనే తీయించి నిన్ను లేపేసి దాంట్లోనే కప్పటేస్తా. సరేనా? ఇదిగో. ఏమైంది? తీసుకొచ్చావా? బాటిల్ ఏది? లేదు తీసుకురాలేదు. తీసుకురాలేదా? అలా చూడమాకే, భయం వేస్తుంది నాకు. అమ్మో. సిరి సిరి అసలు ఏమైందిరా? ఎందుకు తీసుకురాలే? అది విస్కీ తెద్దామని హీరోలాగే వైన్స్కి వెళ్ళా. ఏకదం ఫ్రెష్ బాటిల్ తీసుకున్నా. కానీ వెనక్కి తిరిగి ఒక్క అడుగు వేసేలోపు కొట్టేశారా? కొట్టేయడం ఏంట్రా? అంటే ఒక బ్యాచ్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిలేక కొట్టేసి బ్లాక్లో అమ్మేస్తారు. కానీ మస్తు బిజినెస్ తెలుసా. నేను వంశీగాడు సేమ్ ఇలానే ఒక బ్యాచ్ని రెడీ చేసి ప్లాన్ చేద్దాం. కానీ మనం వర్కౌట్గా కొట్టేశారు చూడు. బా బా మస్తు కొట్టేశారులే. టాలెంట్ ఉంది వాళ్ళకి. ఒకసారి వాళ్ళకి కాంటాక్ట్ కనుక్కొని ఇన్స్టాలో మెసేజ్ చేద్దాం. ఓకేనా? రే సారీ యాక్ట్ ఆఫ్ గాడ్ అనుకో, బ్యాట్మెన్ ట్రైల్స్ అనుకో. ఈసారి రియల్స్ అనుకో. ఓకేనా? ఈసారి గెలిచి తెస్తా. ఓకేనా? ఇప్పుడు ఏం జరిగింది? నువ్వు 2 days నుంచి చేస్తున్న లాకి పోస్ట్ మార్టం జరిగింది. ఎలా తెచ్చావు? కొంప తీసి నువ్వు కూడా కొట్టేసి బ్యాచా ఏంటి? కొడితే షేప్ అవుట్ అయిపోద్ది నాకు కొడక. సరే ఇది ఇలా ఇచ్చి నేను పాచి పెట్టేస్తా జాగ్రత్తగా. నిన్ను నమ్మేస్తే దీన్ని కూడా గంగార్పణం చేస్తావు. వద్దులే, నేనే తీసుకెళ్తా. నువ్వు తీసుకెళ్తావా? రిస్క్ ఏమోనే. సగం సగం మునగడం దేనికి? మునిగితే మొత్తం మునుగుదాం. ఏమైంది నీకు? పళ్ళు తోముకోకుండా పళ్ళు కిలుస్తున్నావు? నీ కబోర్డ్స్ క్లీన్ చేసుకోవాలి. అదంతా డస్ట్ ఉంది, క్లీన్ చేసుకోవాలి. పక్కకు జరుగు. అమ్మా నా కబట్ నేను క్లీన్ చేసుకుంటలే అమ్మా. నీకెందుకు శ్రమ? చూడు పనిచేసి ఎంత చిక్కిపోయావు. ఏమైంది దీనికి ఇంత సడన్గా? అమ్మా నీకు కాల్ వస్తుంది, ఏదో ఇంపార్టెంట్ అనుకుంటా. నువ్వు వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళు. ఈ పనులన్నీ నేను చూసుకుంటా. వెళ్ళు. నిజంగానే ఏదో అయింది దీనికి. ఖచ్చితంగా దిష్టి తీయాల్సిందే.
కరెక్ట్ తీసుకొచ్చావురా. ఇదే మన మ్యాన్షన్. 5 years 3 months 7 days నుంచి ఇక్కడే తాగుతున్నాం. హైజీన్గా ఉంటుందా? హై క్లాస్గా ఉంటుంది, హై క్లాస్గా ఉంటుంది. ఓయ్, పదా వెళ్దాం. సంపెత్తా సంపెత్తా ఖచ్చితంగా సంపెత్తా సంపుతా సంపెత్తా. ఏమైంది? రే, తనెవరు? వీడా పాపం లవ్ ఫెయిల్యూర్లే. నువ్వేం బాబుడు దా. కొంచెం నాకు కూడా ఉంచవా? అసలు రూమ్ అంటారా దాన్ని? అందుకే మ్యాన్షన్ అని పెట్టాం. ఆ మ్యాన్షన్ని మడిచి వద్దులే. ఇప్పుడు నీకేంటి, హైజీన్గా ఉండాలి అంతే కదా. ఓసిడి వాళ్ళు కూడా తట్టుకోలేంత కేసీపీడి ప్లేస్కి తీసుకెళ్తాను. నో లొకేషన్ చేంజ్. బార్లోనా? ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారేమోరా. వెళ్ళిపోదాం పదా. అవును, పొద్దు పొద్దున్నే బారాలో కూర్చొని తాగుతూ ఉంటారు మీ చుట్టాలు మా చుట్టాలు. ఏం కాదే, పైగా ఈ బార్కి నేను రెగ్యులర్, కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తాడు. వెళ్దాం పదా. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసి రావచ్చు కదా. డౌట్ క్లియర్ అవుతుంది. ప్లీజ్ ప్లీజ్. వీడిని ఎక్కడో చూసినట్టుంది. సాయి గళ్ళ ఉన్నాడు. అరే సాయి ఇటు రారా. వాయిస్ ఎక్కడ విన్నట్టుంది? రారా. ఆ బాబాయ్, నువ్వేంటి ఇక్కడ? నీ స్టైల్ ఏమాత్రం తగలేదే హ్యా. ఆ బీర్ తాగి స్వాగు ఆరా పా మెంటల్ మాస్ అంతే. నాకు మస్కా కొట్టిన చాలే గాని నువ్వేంట్రా ఇక్కడ? ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయా, నీ క్లాస్కి వెళ్తుంటే నన్ను ఆపి అడ్రస్ అడిగింది. నాకు తెలియదని ఏమైనా అడుగుదని వచ్చా. నన్ను చెప్పమంటావు అడ్రస్? పిచ్చి, నీకు అనుకున్నాలే కానీ నువ్వు పని చేయి. ఏం పని? ఈ బీర్ లేపేసి ఈ పల్లి నోట్లో వేసుకో. నా క్లాస్ టైం అవుతుంది, నేను వెళ్ళి వస్తా. మా వంశంలో నేనే బేవర్స్గా అనుకుంటే వీడు నాకే కాంపిటీషన్ ఇచ్చేలా ఉన్నాడే. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు ఎవరు ఉండరని. చెప్పాలే, కానీ మా బాబాయ్ పొద్దు పొద్దున్నే డ్యూటీ ఎక్కుతాడు అనుకోలేదు. సోదిగాడు. సరే లైట్ తీసుకో. ఏమైనా తినేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఈ బాటిల్ ఎవరికైనా ఇచ్చే. హే ఆగాగు, ఒక నిమిషం. ఈసారి ఇంకొక అటెంప్ట్ ఇద్దాం. ఈసారి పక్కా వర్కౌట్ అయింది. కానీ ఆ ప్లేస్ చెప్తేనే ఏమంటావని కొంచెం భయంగా ఉంది. ఏంటా ప్లీజ్? హే సిరి చంపేస్తా నా కొడుక. వద్దని చెప్పాను కదా. నా వల్ల ఏం కాదు. కాదే, నేనున్నా కదా, ఒకసారి ఆలోచించు. గుర్తు చూడు. సిరి, ఏంటి ఆలోచించేది? ఒకసారి ఆలోచించు. వద్దన్నాగా, ఏం కాదే. అవసరం లేదు. సిరి ఏం కాదే. కూతున కొడుక. పో.
అబ్బా ఎందుకలా మెలకలు తిరిగిపోతున్నావు? అంటే అది పుచ్చ పగిలిపోద్ది. వచ్చిన పని చేయి. ఎదవేషాలు వేయ మాకు. నాకు కొంచెం దాహంగా ఉంది. నాకు కూడా దాహంగానే ఉంది. అంటే అది నాకు కూడా నీళ్ళు దాహంగా ఉన్నాయి. నేను వెళ్ళి తీసుకొస్తా. సరే ఫాస్ట్గా రా. వీడేంటి ముసి నవ్వులు నవ్వుతున్నాడు? సాయి, ఏమైందిరా? ఎందుకు తీసుకొచ్చేసావు? ఏం లేదు, అక్కడొద్దు. సర్లే, నేను అలసిపోయాను. నాకు ఇంటి దగ్గర దింపే. సరే పదా, ఏమైనా తిందాం దా. ఆహా, నాకు ఆకలిగా లేదు. తిను. వద్దని చెప్పాను కదరా. ఈ కొంచెం తినవే. నువ్వు తింటేనే తింటా, లేదంటే పస్తులు ఉంటా. ఎందుకు నాటకాలు ఇస్తున్నావు? నువ్వు ఆకలికి ఉంటావో లేదో నాకు తెలీదా? సరే, జాగ్రత్త. సిరి, రేపు ఈ విస్కీ చాప్టర్కి ఎండుగాడి పెట్టేద్దాం. రెడీగా ఉండు. వచ్చావా? ఫ్రెష్ అయ్యి రాపో, తిందాం. నా కోసం వెయిట్ చేయకని టైంకి తినేమని ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? వినవన్నమాట అసలు? వింటాను. ఫ్రెష్ అయ్యి రాపో, తినేసేద్దాం. ఏం చేసావు? నీకు ఇష్టమైంది. తీసుకెళ్తున్నాడో ఏంటో. సరే పద వెళ్దాం. దిక్కు, ఈరోజు ఏ చెత్త ప్లేస్కి తీసుకెళ్తున్నావు? చెత్త ప్లేస్కి కాదు, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్కి తీసుకెళ్తాను. ఎక్కడికో? ఇప్పుడు మనకున్న బెస్ట్ ఆప్షన్, అలాగే మా తాగుబోతులకి వన్ అండ్ ఓన్లీ లాస్ట్ ఆప్షన్. ఇంకా మాటలు చెప్పను, డైరెక్ట్గా మ్యాటర్లు దిగి చూపిస్తా. 2 నిమిషాలు చూపిస్తా, వెయిట్ అండ్ సీ. సరే పద పద వెళ్దాం. ఇది బెస్ట్ ఆప్షన్ కాదురా, వర్స్ట్ ఆప్షన్. శ్మశానంలో సిట్టింగ్ వేయడం ఏంట్రా? అసలు దయ్యమేమన్నా పట్టిందా నీకు? ఇప్పటికి 500 టైమ్స్ వేసాం. ఏం కాదు, ఏదో వేసేద్దాం. ఇంకో పావు గంటలో ఈ ఫుల్ బాటిల్ లేపేయాలి. ఈ రోజుతో నీ గోలకు కూడా ఎండ్ కార్డ్ పడిపోవాలి. ఇంకా నో మోర్ డిలేస్. రే ఇంకోసారి ఆలోచించరా ప్లీజ్ రా. ఇది కొంచెం హార్డ్ డిసిజన్ అనిపిస్తుందిరా.
నువ్వు ఇప్పుడు హీట్లో ఉన్నావు, అందుకే అట్లా మాట్లాడుతున్నావు. తర్వాత నువ్వే కూల్ అయిపోయి కాంప్రమైజ్ అయిపోతావు. పద పద పద. చాలు, ఇక చాలు. గోలీ మార్ మార్ మార్, గోలీ మార్ మార్. ఏమైంది? అది ఏం కాదు, పద. గోలీ మార్ మార్ మార్, గోలీ మార్. హైరా మావా. రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావురా? ఈడా నా ఫ్రెండే. పాపం రోజు తాగి 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 లివర్ దొబ్బి పైకి వెళ్ళిపోయాడు. వీర మరణం పొందాడు. సూపరా నువ్వు. నీ పొంద మరణం పొందాడు. భయపడినట్టుంది. ఎవరు నువ్వు? ఇలా ఉన్నావు ఏంటి? ఎక్కడికి రా వెళ్తున్నారు? అదా మందాగడానికి వెళ్తున్నాం. ఇదేమన్నా మారని మళ్ళీ అనుకున్నారా? రిసార్ట్స్కి వచ్చినట్టు వచ్చారు. ఇదొక భయంకరమైన శ్మశానం. భయంకరమైన శ్మశానమా? శ్మశానం బాగానే ఉంది, నువ్వే భయంకరంగా ఉన్నావు. కొంచెం స్నానం చేయొచ్చు కదా. ఆయన ఇక్కడ మద్యపానం నిషేధం. నంచుకోవడానికి ఏమన్నా ఉందా? స్టార్ట్ చేద్దామా? తాగు. నాకు కూతురు కాబట్టి సరిపోయింది. నా కూతురు బంగారం. సిరి, సిరి, ఏమైంది సిరి? మళ్ళీ ఏం కావాలి? ఇంకో క్వార్టర్ ఉందా? అక్కడ ఫుల్ ఉంది, లేపే. మనం నంచుకోవడానికి ఉందా బట్ చాలా ఏదో మొహట వేసుకొని. ఎక్కడుంది ఇది? సిరి, సిరి, ఏమైంది మళ్ళీ? తాగుతా తాగుతా అన్నావు కదా, వచ్చేసావేంటి? నేను పిచ్చిదాన్ని ఇలాగా తాగుతున్నప్పుడు ఇలాగే నన్ను ఒకటి పీకాలి కదా, అది చేయకుండా దగ్గరుండి మందు పోస్తున్నావు. ఆ రోజు చెప్పా కదే, నువ్వే కదా మ్యాటర్ డెడ్ సీరియస్ అని లాగిపెట్టి పీకావు. ఆ రోజు ఏదో హీట్లో ఉండి హార్ష్ డిసిషన్ తీసుకున్నా. ఇప్పుడు కొంచెం కూల్ అయ్యాను, అందుకే కాంప్రమైజ్ అవుతున్నాను. అయినా నాకు ఇలాగే సెలబ్రేట్ చేయడం వచ్చు. టైమర్స్లో పెట్టుకొని బలూన్స్లో ఊదుకుంటూ నాకు ఇష్టమైన వాళ్ళతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడమే నాకు తెలుసు. వాళ్ళలాగా మందు తాగుతూ బయట తిరుగుతూ ఫేక్ ముచ్చట్లు పెడుతూ అవన్నీ నాకు తెలియదు. నేను అది కాదు కూడా. నేను ముద్దపప్పునే, నాకు ముద్దపప్పు అంటేనే ఇష్టం. అర్థమైందా? అర్థమైంది. అర్థమైందా? అర్థమైంది, అర్థమైంది. అవును, ఇందాక ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో ఏంటి? పెద్ద బొట్టు పెట్టుకుని కోట లాగాడు కదా, నువ్వు చూడలేదా? నీకు దయ్యం ఏమైనా పట్టిందా? దయ్యమా? సాయి, ఏమైంది? పద తాగుదాం. బాటిల్ లోపల ఉంది. కుర్తే షీపోట్ అయిపోతున్నా కొడక. తాగేది అది కాదు. మరి ఇది తాగడానికా ఇంత తిప్పావు? ఇదే తాగాలి. ఇంకోసారి మందు బాటిల్ ముట్టుకున్నావు అనుకో, పగిలిపోద్ది రోయ్. అయినా నువ్వు మానేకపోతే నేను పెళ్లి చేసుకోను. మరి విస్కీని వదిలేయడం కష్టమే, కానీ నీకోసం వదిలేస్తా.
సిరి 2 స్టాల్ ఎందుకు నాది పరేనా చంపేస్తుంది తీసుకొని తాగు. అయితే తీయకుంది కదా. నీలాగే అయినా నీ డ్రెస్ భలే ఉంది. బాగుంది కదా, కలర్ సెట్ అయింది నాకు.